మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కొరియన్ కనకరాజు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి టికెట్స్ అంతా సోల్డ్ అవుతున్నాయి, థియేటర్స్ అంతా ఫిల్ అవుతున్నాయి, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది వింటా ఉన్నాను. బట్ ఎక్కడో ఏదో చిన్న వెలుతునింది. బట్ మీరు ఈరోజు రావడం వల్ల మా సక్సెస్కి ఒక కంప్లీట్నెస్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాగబాబు గారు థ్యాంక్ యూ సార్. నిన్న మీతో మాట్లాడిన తర్వాత మీ హ్యాపీనెస్ ఎంత హ్యాపీగా ఉన్నారో నాకు అర్థమైంది. మీరు ఇలానే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి రీజన్ మా ప్రొడక్షన్ బ్యానర్స్ యువి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్. సార్ రాజీవ్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సాయిబాబా గారు, క్రిష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్ వంశన్న, విక్కీ అన్న, ప్రమోద్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ యూవీ క్రియేషన్స్తో కలిసి ఇప్పుడు కొరియన్ కనకరాజ్ సినిమా నిర్మించాము. ఈ 3 ఫిల్మ్స్ అండ్ మొదటి నుంచి మేము చూస్తున్నాము. ప్రతిసారి తనని తాను ఎంత గొప్పగా, విభిన్నంగా, వినూత్నంగా ఎలా ఆవిష్కరించాలనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తుంటాడు. యాక్చువల్గా 3 సినిమాలు చూసినా, మేము తీసిన 3 సినిమాలే కంచె, అంతరిక్షం, కొరియన్ కనకరాజు. దేనికి పొంతన కూడా లేదన్నమాట. 3 లోకాల్లాగా ఉంటాయి. సో వరుణ్, నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్, నీ పర్సిస్టెన్స్ నేను నీ 2వ సినిమా నుంచి, మొదటి సినిమా షూటింగ్ నుంచే చూస్తున్నాను. బేసికల్గా యువర్ ఈ సినిమా హిట్ మా బ్యానర్స్కి చాలా అవసరం. యాక్చువల్గా వీఆర్ లుకింగ్ ఫర్ 1 బిగ్ హిట్. నీకెంత అవసరమో నీకన్నా ఇక్కడ నించున్నాడే ఈ వ్యక్తి. బేసికల్గా హీ వాజ్ ప్రేయింగ్. ఒకసారి కథ ఉందనంగానే పరిగెత్తుకుంటా గాంధీ దగ్గరికి వెళ్ళి విందని నీ ఇంటికి వచ్చిన మొదటి రోజు నాకు గుర్తుంది రాజీవ్. తర్వాత నేను రాజీవ్ కలిసి ఆ షూటింగ్ చేస్తున్న మొదటి రోజు ఇది. సో వీఆర్ లక్కీ దట్ మనం ఏవైతే స్టార్ట్ చేసామో, గాంధీ గారు, యువి క్రియేషన్స్, రాజీవ్ గారు, నువ్వు వాట్ యు ఇమాజిన్డ్, అండ్ ఇదంతా జరగాలంటే నువ్వు ఎస్ చెప్పాలి. ఈ కథ విని నేను ఇలాంటి సినిమా చేస్తాను ఎస్ చెప్పావు. ఈరోజు దాని ఫలం ఏమైతే ఉందో అంటున్నట్టు ఐఆమ్ బ్యాక్ అని ప్రౌడ్గా అందరి చేత నువ్వు చెప్పటంగా అందరి చేత అనిపించుకుంటున్నావు బేసికల్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద ఎంటైర్ టీమ్ బేసికల్లీ. ఇవాళ మేము ఎవరైనా సరే ఈ స్టేజ్లో, అంటే ఈ స్టేజ్ మీదని అది ఈ స్థితిలో ఉన్నామంటే మా అందరికీ ప్రాణవాయువు లాంటి వాడు మా అన్నయ్య గారు. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా చరణ్ కానీ, వరుణ్ కానీ, తేజు, వైష్ణవ్, నిహారిక, మా హని, మేమందరం కూడా మా అన్నయ్య గారు లాంటి వ్యక్తి, ఆయన ఆశీర్వాదం లేకపోతే ఆయన ఇన్స్పిరేషను, ఆయన బలం మా వెనుకున్నందుకు ఆయన ఎప్పుడు మా జీవితంలో మా ఫాదర్ ఫిగరు. ఆయన ఎప్పుడు మేము ఏమంటారు, ఆయనకి మేము తిరిగి ఏమి చేయలేము, ఆయనే మాకు ఎప్పుడు చేస్తుంటారు. థ్యాంక్ యూ. ఇక్కడ మీ అందరికీ అన్నీ మాట్లాడారు. సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ. గాంధీ గారి వర్క్ బాగుంది. అండ్ అద్భుతమైనటువంటి స్క్రిప్టు, కాంప్లికేటెడ్ స్క్రిప్టు. అండ్ హీరోయిన్ గారు బాగా చేశారు. సత్య అయితే చాలా అద్భుతంగా చేశాడు. వరుణ్, నేను ఎక్కువ మాట్లాడకూడదు వరుణ్ గురించి, బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. లవ్ యూ వరుణ్. ముందుగా చాలా హ్యాపీగా ఉంది. మా సినిమా ఒక మంచి సక్సెస్లోకి వెళ్తూ మీ అందరు నచ్చుతూ మన సినిమా థ్యాంక్ యూ. అండ్ మీ అందరు నచ్చి మంచి అప్రిసియేషన్ ఇస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ మన నాన్న చెప్పినప్పుడు నాకు సరైన సినిమా వచ్చి 7 ఏళ్ళు అయింది. కానీ అది ఎప్పుడు నాకు తెలియలేదు. నాకు చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పింది ఒకటే, కిందకి ఎన్నిసార్లు పడతాం, ఎలా అన్ని డజంట్ మ్యాటర్, మనం మాత్రం కష్టపడుతూ ముందుకు వెళ్ళాలని చెప్పి అదొకటే ఆయన చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ డాడీ. మాకు చిన్నప్పటి నుంచి మంచి మాటలు, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఇవి చెప్పి పెంచారు. అండ్ మీకు ముఖ్యంగా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మా సినిమాలో పనిచేసిన టీం అందరికీ పేరున గాంధీకి ఒక మంచి కథతో ముందుకు తీసుకొచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒక కొత్త
కొత్త యాంగిల్ చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. అండ్ టు తమన్, మీరు నాకు చెప్పినట్టు ఎవ్రీ మంత్ బ్లాక్ బస్టర్తో అల్లారిస్తుంటాడు అందరినీ. ఇప్పుడు కొరియన్ కాంగ్రాజ్ అయింది. నెక్స్ట్ August 22 చిరంజీవి గారి, దాని తర్వాత కళ్యాణ్ బాబు సినిమాలు కూడా ఉంటాయి. కమన్, థ్యాంక్ యూ. బట్ పుట్టింగ్ ఆల్ దట్ అసైడ్, యూర్ అ గ్రేట్ టెక్నీషియన్ తమన్. అండ్ నువ్వు మా సినిమా కావాల్సింది మాకు ఇచ్చావు. యూ పోర్డ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ సోల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు కొరియన్ కనకరాజు. ఒక్కొక్క సినిమా అలాగే స్పేస్ నేపథ్యంలో అంతరిక్షం చేసిన ఇలా ప్రతి సినిమా చూస్తుంటే ఒక్క సినిమాలో కనిపించడం మరో సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు మనం అందరూ ఏవి చూసాము, డిఫరెంట్ గెటప్స్ తోటి వెళ్తూ ఆ చేసిన ఆ కొన్ని సినిమాలు కూడా వైవిధ్యం చూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు అని అంటే కనుక అతను ఒక ఆర్టిస్ట్గా నిలబడాలని తప్ప కమర్షియల్గా గబగబా సినిమాలు చేసేసి నా డబ్బులు చేసేసుకోవాలి, నేను స్టార్గా ఎదిగిపోవాలి అనే ఆ తాపత్రయం కంటే కూడా ఒక నటుడుగా ఆచితూచి అడుగులు వేస్తూ అలాగే కథ సెలక్షన్లో కూడా అతను అంత కరెక్ట్గా వెళుతున్నాడంటే కనుక అతని ఆలోచన విధానం బాగుంది. అతను ఎంచుకునే జోనర్స్ బాగున్నాయి. వాటి కోసం లేట్ అయినా పర్వాలేదు, అందులో కొన్ని విజయవంతం అవుతాయి, మరికొన్ని అపజయానికి అవ్వచ్చు. కానీ నీ వరకు నువ్వు తీసుకున్న ఆలోచన విధానంలో కానీ, నువ్వు ఎన్నుకున్న క్యారెక్టర్స్ కానీ, అందులో నువ్వు పోర్ట్రే చేసిన విధానం కానీ, నువ్వు అందులో చూపించిన నటన కానీ, నీ వరకు నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. ప్రతి సినిమాకు నువ్వు విజయం సాధిస్తూనే ఉన్నావు. ఆ సినిమా కొంచెం వెనకంజ వేసిందంటే ఆ తప్పు నీది అవ్వదు. కాబట్టి వరుణ్, ఇదే ధైర్యంతో, ఇదే కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళుతూ ఉండు. ఒక వెర్సటైల్ యాక్టర్గా నువ్వు ఇక్కడ ఈ స్థానం సుస్థిరం చేసుకుంటావు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కారణమైనా సరే, జస్ట్ చిన్న పర్సనల్గా మాట్లాడుకుంటాను. అండ్ మా వాడు ఇది తన సక్సెస్ అనుకుంటున్నాడు. ఇది నీ ఖాతాలో వేసుకోవద్దు వరుణ్, ఇది మన బుడ్డోడు వాయు తేజ్ ఖాతాలో వేయండి. నీ లక్కీ చామ్ వాడు చూసావు. ఇందాక 7 సంవత్సరాలు బట్టి సరైన హిట్ ఇవ్వలేకపోయాను అనుకున్నాను సేవ. మీరు ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటావు? అది తేడా. కాబట్టి మా లక్కీ చామ్ వాయు. అండ్ ఇక నెక్స్ట్ మరొక ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి మరొక స్ట్రాంగ్ రీజన్ సత్య సినిమాలు వరుసగా చూస్తుంటాను. సత్య ఇక్కడ లేడు పాప, అన్ఫార్చునేట్. రావాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడని నాకు చెప్పాడు మనవాడు. అండ్ బిజీగా ఉన్నాడు. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ రాకపోయినా సరే ఇది ఎలాగైనా చూస్తాడు తను. ఈ పాటికి లైవ్ చూసేస్తుంటాము.